లేదు కలలోపల కలదబ్బలేదు ముందుగాల భర్త ప్రాణం పోతే ముండ సావైతది ముందుగాల ఇక ప్రాణం పోతే ముత్తైద సావైతదా అని అమ్మవారికి ఏనాడు కాలపాశం వేసిండ్రో ముత్తైద సావంటే అందరికి దొరకది కోట్లకో నూట్లకో కొందరికే దొరుకుతది భారతదేశ సాంప్రదాయ ప్రకారం ముత్తైద సావంటే అగో భర్త ప్రతికుండంగా భర్త కళ్ళ ముందట భార్య ప్రాణం పోతే ముత్తైద సావంటారు చనిపోయిన పీనుక్కు తడిబెడి స్నానం పోసి కొత్త చీర కట్టి కొత్త రేఖలుడికి చిక్క లోపల మల్లె పూలు పెట్టి నొట్టికి రూపాయి బిల్లలు బొట్టు పెట్టి ముఖమంతా బసు రాసి ఉలకంగా ఓడికి పోసి అమ్మవారిని ఎటువంటి ఒక 6 అడ్డాలు నుండి నిలుడు పట్టుకొచ్చి ఆడగట్టి పాడెల్ల పెట్టుకొని సాగదోలితే మరో పార్వతీదేవి లెక్క కండ్ల పెడతారట భర్త కండ్ల ముందటి సాగు గట్ల బంగారు సాగు అందరికి దొరకది అందుకే పొద్దుగాల లేవంగానే వెనకటి ఆడవాన్లు ఓ దేవుడా లోకాల శంకర నన్ను ఎప్పుడు కొంటపోయినా నా భర్త కళ్ళ ముందటినే కొంటపోగా అని నాకు ముండ సావే ముత్తైన సావే ప్రసాదించుగా అని ముండ సావ వద్దని కోరుకునేదాట వెనకటి ఆడవాళ్ళు అందుకే ఆ తల్లికి ముత్తైన సావు కాలపాశ మెడలోపలయ్యంగానే కన్న తల్లి సుందరదేవినే అమ్మా నిందలేంది ఏ మనిషి బొందమయ్యాడు నిందతోటే బొందం మోపిస్తాడు దేవుడు ఇచ్చటోడు ఈశ్వరుడు రాత రాసేది బ్రహ్మదేవుడు కొంటపోయేటోడు యమధర్మ రాదే అమ్మ ఏ దేవుని మీద నింద పెట్టుకోడు ఇవాళ ప్రశాంతి వేయండి అయ్యో యాక్సిడెంట్ అయి ప్రాణం వేయిందాటని లోకమందరూ అనుకుంటాండ్రు పోకున్న బ్రతుకు కావచ్చని బాధపడతాం మనం కానీ ప్రాణం పోయే కాడికి పాదాలు జమనీదు పడతాయాటనే అమ్మా ఎవలనైనా ఒక నిందతోటి బొంద మోపిస్తాడు భగవంతుడు ఆ కన్న తల్లి సుందరదేవిని ఎట్లా నింద పెట్టి అగో భార్య భర్తలను భగవంతుడు పట్టకపోతాడో చూడండి మోపెత్తలాలా కాలపాశ మెడ లోపలయ్యంగానే గిరగిర తిరిగినది ఓ దేవుడా గిరగిర తిరిగినది ఓ దేవుడా ధరణి మీద పడ్డ వీరా ఓ దేవుడు కళ్ళల్లో ఎవరన్నా కనబడతారా అయ్యా యమదూతరన్నగుడు ఓ దేవుడు కళ్ళే నరాలు గుంజబట్టే అవ్వలారా నాభి వెకీలు ఇయ్యబట్టే ఓ దేవుడు నాభి వెకీలు ఇయ్యబట్టే ఓ దేవుడా ధరణి మీద పడ్డ తీరా సుందరవ్వ ప్రాణం పొయ్య ముంగటారా ఓ దేవుడు తల్లికి వాళ్ళకి వచ్చినారు అవ్వలారా ఇద్దరు బిడ్డలానికి వచ్చినారు ఓ దేవుడు ఇక భర్తానికి వచ్చినాడు అవ్వలారా కొడుకును చూసినాది ఓ దేవుడు 3 నెలల కొడుకు నాట మురిసి ముద్దులాడినాది సుందరవ్వ కొడుకు రార కన్న కొడుక కుమారా నేను కన్నగాని నా కొడుకు రాత నేను కనాలేదు కుమారా నా కొడుకు చచ్చిపోతే కొడుక తల్లి లేని పిల్లలంటే నా కొడుకు తంగల్ల బాలగదరా నా కొడుక అవ్వలేని పిల్లలంటే నా కొడుకు అంగల్ల బాలగదరా కుమారా కొడుక 3 నెలల కొడుకవరా నా ప్రాణం పోతుంది కొడుకు నా జీవనం పోతుంది అమ్మాని పిలవలేదు నా శరీరం లేదు కొడుక
నేను చచ్చిపోయినాక నీ తోడ పుట్టిన అక్కల చేతులను బతుకుతావా కొడుక అది వల్ల వల్ల తల్లో పోయామంటే కదే సమయానికి చేసుకున్న భర్త అటువంటి సుందరగిరి మహారాజు ఏనాడు వస్తున్నాడో సుందరగిరి మహారాజు కచ్చీరు బంధు పెట్టి భార్య ఉండే భవనాల వేడికి వెళ్ళిపోతానా అని ఆ రాజు సుందరగిరి మహారాజు ఇళ్ళ వేడికి వచ్చానమ్మా ఇళ్ళ వేడికి వెళ్ళి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోని ఇళ్ళ వేడికి వెళ్ళి వచ్చి నల్లకు ఆ తల్లి సుందరదేవి కొడుకుని పట్టుకొని కలకల కలకల కన్నీరు ఇస్తంటే ఆ రాజు సుందరగిరి మహారాజు ఇక భార్య బేటీకైనా అను వచ్చినాడా అమరావే బామా చిన్నదానా సకలాంటి మోకము చిన్నవాయే బామా పట్టుకొని పట్టుకొని బామారు కొడుకుని ఎత్తుకొని ఎందుకొని ఎడుతున్నావు నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి నీకు వచ్చిన బాధ ఏంది మనకిద్దరు బిడ్డలు పెద్ద బిడ్డలు పెళ్లి చేసరు అల్లుడు క్షత్రియ మహారాజు ఉన్నాడు అందరాక ఇంట్లోనే ఉన్నది బాబా నువ్వు ఎందుకు బాధపడుతున్నావే బాబా భర్త మాటలిన్నది రామో దేవుడు భర్త మాటలిన్నది రామో దేవుడా భర్త మోకము చూసే సుందరమ్మ భర్త మోకము చూసే సుందరమ్మ రావు ప్రాణనాథ నాటి కాలం అందు నాటి కాలం అంటే తోడ కొడుకులాని పాడబడ్డ గుల్లలోన పడి పూజాలు కడితే గుల్లల్ల దేవుడయ్యా కొడుకును ఓడి కట్టినాడు బలమిచ్చిన దేవుడయ్యా ప్రాణాలు అడిగినాడు దేవుడన్న మాటలయ్యా నేటికి పాట అయినాయా నేను బతికినంత సేపు నాదా నేను బతకనయ్యా ప్రాణం వెళ్ళిపోతా ఉంది నరాలు గుంజబట్టి నాపి వెకిలియబట్టి 3 నెలల కొడుకునయ్యా ప్రాణం వెళ్ళిపోయినాక ఎవరు దాదుకుంటారోనే కొట్టడొల్ల చూడరావు తిట్టడొల్ల చూడరావు నీ కళ్ళ ముందటానే ప్రాణం వెళ్ళిపోతా ఉంది కొడుకుని ఎవరో చేతులు పెడతావో నాదా నీ కళ్ళ ముందట నా ప్రాణం పోతుంది నన్ను ముత్తైగా సాగు కోరుకున్నానయ్యా పోతా ఉన్నా నాదా వెళ్ళిపోతా ఉన్నా చిన్ననాడు జంట పడుతున్నాడు నానా జంట వాసి పోతా ఉన్నానా ఒక్కనాడు నాదా తల్లి లేదు మనకు దవడవన్నా లేదు నోటానా నిన్ను తిట్టాలేదు ఎడవ చేత దెబ్బ నన్ను కొట్టాలేదు వంటి పోతే ఆలు మొగాలని ఏవలానాలేదు అన్న ఎల్లాలని యోగం అన్నారు దేవుడు బాయే
చాలు బిడ్డల తోడ కొడుకు పుట్టిండు కొడుకును సాదుకునే భాగ్యం మనకు లేదయ్యా కన్నా 3 గడియల ముందు నా ప్రాణం పోతండి నాద నేను పోతన్నాని ఆ తల్లి సుందరదేవి భర్త బాణాల కాడ కన్న కొడుకును తీసి భర్త చేతిలో బలపెట్టి ఎన్ని రోజులకున్నా ఆడళ్ళ చేతులు అర్థం దక్కదంటారు మొగళ్ళ చేతుల పిల్లలు దక్కరంటారు బామా ఒక్క కొడుకు రోజులు పెట్టుకొని సాదుకున్నాక ఇవాళ కొడుకులు నా చేతులు పెట్టి నీ ప్రాణం పోతుంది అన్నవా బాబా బామరావే బామా చిన్నదారా నీకు కనిపించే ఎములతోటి చెప్పు అయ్యా ఎములారా నేనెళ్ళి రాను గాని నా అంతు సాగుకు శివ శివ నా భర్తలు పంపిస్తాను నాదా నీ అంతు సాగుకు నేనెళ్ళిపోతే మన కొడుకులు పట్టు కొడుకు పెంచి పెద్ద వేసుకుంటావు ఏనుగంత తండ్రి వేరు ఏకుల గుళ్ళంత తల్లుంటే రొమ్ముకు రోగలు కట్టుకుని 4 ఏళ్ళ బుచ్చ ఎత్తుకొని పిల్లగల్లా చాదుకుంటారు అంటారే బాబా బామరావే బామా నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నీకు నీ అవ్వయ్యా నాకు నా అవ్వయ్యా చెక్క బొమ్మలకు పెళ్లి చేసినట్టు మరిద్దరు పెళ్లి చేసిండు బామో నువ్వు 7 ఏళ్ళ పిల్లవు నేను 10 ఏళ్ళ పిల్లగానే బాబా చెక్క బొమ్మలకు పెళ్లి చేసినట్టు మన పెళ్లి చేస్తే నేను బడికి పోతా అంటే నా ఇంట తిరుక్కుంటా అన్నా అన్నా నువ్వు నా ఇంట తిరిగితే ఈ చూసే లోకులందరూ ఏమన్నారు బిడ్డోని కన్నా కాదు చేసుకున్న భర్త అంటే నువ్వు గానాడు బామా గానాడే బామా బావాని నువ్వు బావాని నువ్వు పిలిచినావా ఇద్దరు బిడ్డలు ఉన్నది బామా మన కొడుకులు నీ చేతులు పెడతా నీ ఎంత సాగుకు నేను వెళ్ళిపోతా గాని నువ్వు చచ్చిపోతే మన కొడుకులు ఎవరు సాదుకుంటారు బాబా పోతన్న నీకన్నా ముందుగానే ముద్దైతే సావన్నది కొడుకును తీసి భర్త చేతి లోపల పెట్టి విల వీల కొట్టుకొని ఓ దేవుడు విడిచినాది ప్రాణమాట సుందరవ్వ కొడుకును చేతులు పెట్టినప్పుడు ఆ తల్లి సుందరవ్వ ప్రాణం పోయినప్పుడు బామాని ప్రాణం పోయిందా బామో మొగోడు ఒకటే కాడ ఉడతాడు ఒకటే కాడ ఉంటాడు నువ్వు నా ఇంటికి వెళ్ళి వచ్చి నా ఇంటి పేరు మోసి నువ్వు నా ఇంటి కాడ ఉన్నదాని బామా ఇద్దరు బిడ్డలే ఒక కొడుకులు నా చేతులు పెట్టి నీ ప్రాణం మాయనా బాబా అందుకే అంటారు మనాది మనసులకు మనాది పెట్టుకుంటే రంగు పెట్టుకుంటే రంగుకి మందులే అంటారు మనాదికి మందులే అంటారు రాజు మాత్రం కొడుకు పట్టిండు ఈ భార్య కల్పించే ఎములు రాజు కళ్ళల్లా కనిపిస్తాను రమ్మా భార్య కనిపించే ఎములు భర్త కళ్ళల్లా కనిపిస్తంటే అచ్చపోయే ప్రాణాలు అయితన్నాయి నా ప్రాణం పోతుందో ఏమో ఇవాళ ప్రశాంతి వేరట్టు నా ప్రాణం పోతుందో ఏమో బిడ్డ కర్ణవ్వ ఓ బిడ్డ అరుణవాతి ఓ బిడ్డ కర్ణవాతి అని చెప్పి ఆ బిడ్డలు పిలుస్తాడు ఆ రాజు సుందరసేన రాజు నా అయ్యో బిడ్డలారా రెండు బిడ్డలారన్నప్పుడు ఇద్దరు బిడ్డలు గిరగిర ఉరికొచ్చి నాయన నీకేమైంది నాయన అవ్వెందుకు పడిపోయింది ఎందుకు ఎడుతున్నవే ఇద్దరు పిల్లలు వచ్చినప్పుడు ఓ పెద్ద బిడ్డ మీ తల్లి ప్రాణం పోయింది బిడ్డ ఇక నా ప్రాణం పోతుంది నీ తమ్ముడిని నీ చేతిలో పెడుతున్ననే బిడ్డ బిడ్డ చేతులోనా
నాకు ఇట్ల పండుగ నాడు నువ్వు మంది మొక్కలు చూస్తావు ఇల్లు కట్టుకున్నాడు మంది మొక్కలు చూస్తారు కాబట్టి మీ తల్లి నోమరారు నోములు బిడ్డ కొడుకుల సంతానం వేసి కచ్చుకున్నది తమ్ముడు పైలము మీ చేతిలో పెడతాను నీకన్నా చిన్నది తోడ ఉచ్చ తోడు నీ చెల్ల ఉంటుంది కరణవ్వా నీ తమ్ముడు రక్త చేల మా రాజు నీ చేతిలో పెడతాననే బిడ్డ ఇక పెద్ద బిడ్డ చేతులా పెద్ద బిడ్డ చేతుల్లా బిడ్డని చేతిలో పెడతాన్నా కోసమ్మ కాశమ్మ ఓడిసి నా కొడుకు బతికి బట్ట కట్టేవాడు రాజ్య దేశం అప్పయ్యప్పు లేకపోతే ఒకవేళ మా కొడుకు చచ్చిపోతే మా ఇద్దరి జోడు కట్టాల కాడ పొందబెట్టి బిడ్డ ఇక మేము పోతున్నామని ఇద్దరు భార్య భర్తలు బిడ్డల కళ్ళ కాడ ఒరిగిపోతుండే మరి ఆనాడు ఒరిగినప్పుడు కలకల 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 కన్నీ వేసినప్పుడు అంగనే అమ్మా తల్లిదండ్రి ప్రాణం భోంగా పెద్ద బిడ్డ పెద్దల్లుని పిలుచుకొని వాళ్ళ చేతుల కొడుకును పెట్టిండ్రమ్మ ఇద్దరు బిడ్డలు కలకల 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 కన్నీరు తీసిండ్రు కలకల 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 కన్నీరు తీసి ఆ కన్న బిడ్డలు ఏడిచి ఏడిచి చనిపోయిన పీని కాగది చచ్చిన పీని కాగది సర్కారు ఎట్టాగది అంటారు ఇద్దరు బిడ్డలు కన్నీరు తీయంగా పెద్ద బిడ్డ ఓదార్చుతుంది లోకం అందరూ వచ్చిండ్రు మంచోళ్ళు చచ్చిపోతే 10 మంది వస్తారు ఇట్లా అదే చెడ్డగాడిది కొడుకు చచ్చిపోతే వాళ్ళు నత్తరా వాడు ఉన్నప్పుడు ఆగిండారా ఇంట్లో రూపాలున్నాయి ఒంట్లో బలం ఉన్నది నాకేందని విర్ర చెబుతారు లోకంలో ఇంట్లో రూపాలు ఎప్పటికి ఉంటాయా ఒంట్లో బలం ఎప్పటికి ఉంటుందా ఇంట్లో రూపాలు తిన్నాడు ఒంట్లో బలముడు తిన్నాడు వెళ్తుంది తమాష 4 వద్దుల భోగాటకం నరమీరి పుండు వచ్చినప్పుడు అందరితో సుఖంగా ఉండు లేకపోతే నీకే పెయ్యంత మండు అంటారు చనిపోయిన పీని కాదు సర్కారు ఎట్టి ఆగదు అంటారు కట్టు కట్టు అంటే జోడు పాటలు కడతాయి ఉన్నారమ్మో ఆడగట్టి పాడగట్టి ఆ యొక్క పాడల్లో తల్లిదండ్రుల రాజులను పెట్టుకొని ఆ 3 నెలల కన్న కొడుకు లేడా పెద్ద బిడ్డ ఎత్తుకున్నది 3 నెలల తమ్ముణ్ణి ఆ పిల్లగాని చేత అగికుండా పట్టించుకొని తల్లిదండ్రి కట్నాలను గోవిందనన్నరేమో వారి మాయతో చేసిన మనము మట్టి బొమ్మలంట మాయ దీవులంట విశ్వేశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట చూడ అన్నదమ్ములంట వారి మాయతో చేసిన మనము మట్టి బొమ్మలంట ఇవి మాయ దీవులంట ఆయనోడచ్చి తోలుగా పొంగ కొడుకు రారంట మరెంబడి బిడ్డలు రారంట బంగులున్నదని భవంతున్నదని కొంత మురియబోకే మనసా కొంత మురియబోకు ఇచ్చిన దేవుడు వంట వంగ బంగుల రారంట మరెంబడి భవంతు రారంట చేతుల బెల్లం ఉన్నంతసేపే కాకి బలగమురా కాకి బలగమురా చేతుల బెల్లం సరిపడ్డంట ఎవరు రారి అంట మరెంబయ్య మా కుంపడంట కాకులేని మాను మీద కాకి ఉన్నది రా కాకి ఉన్నది రా కాకి కంటిలో లోకం ఉన్నది రా బ్రహ్మ పడుతున్నది రా
కోతులున్నైరా తరుణ కోతులున్నైరా కోతుల తలపై రాముల బాణాలకు పడుతున్నైరా బ్రహ్మ కనబడుతున్నైరా ఊళ్ళో బిడ్డను ఊళ్ళో ఇయ్యం ఇయ్యరాలయ్యో ఇచ్చే కయ్యవేనయ్యా అల్లుడికి ఇచ్చిన అప్పు అడగరాలయ్యో తెలిసి అడిగిరాలయ్యా ఊళ్ళో బిడ్డను ఊళ్ళో ఇయ్యం ఇయ్యరాలయ్యో ఇచ్చే కయ్యవేనయ్యా అల్లుడికి ఇచ్చిన అప్పు మళ్ళా అడగరాలయ్యో తెలిసి అడిగిరాలయ్యా ఇంటి ముందు రేపు చెట్టు పెట్టరాలయ్యో ఇంటి చూడరాలయ్యో ఇల్లు తాగరాలయ్యా గోవిందా నిన్నరేమో ప్రాణాలు లేవినారా దింపుడు గల్లాల కాడ పాడ కింద దింపినారా దింపుడు గల్లాల కాడ పాడ కింద పెంచిండ్రు పెద్ద బిడ్డ అరుణవాది చిన్న బిడ్డ కరుణవాది 3 నెలల కొడుకు తమ్ముని ఎత్తుకొని కన్న తల్లి తండ్రి చెవుల్లో నోరు పెట్టి అమ్మ అమ్మ బాబు బాబని 5 సార్లు పిలిచిండ్రే ఎనుకోళ్ళు ముందరికి వచ్చిండ్రు ముందటోళ్ళు వెనుకకు వేయిండ్రు 4 మూలకు 4 విరికిళ్ళ బియ్యం వేసి 4 కొత్తలు వేసి గోవిందరేమో కాట్నాల గట్టల వాళ్ళకి వచ్చి 3 నెలల కొడుకుతోటి తల్లిదండ్రి కాట్నాలకు అగ్గంటి పెట్టించింది పెద్ద బిడ్డ అరుణవతి బరబర బరబర కొండ పొడుగుత కాట్నాలు వండుతున్నాయి గైసర్ల స్నానం చేసిండ్రు గంటెడు మధ్యగా ఆరగించిండ్రు లోగిళ్ళ బయటికి వస్తున్నారు తల్లిదండ్రి పేరు మీద 2 దీపాలు ముట్టించి పూలు పత్రిలు వేసి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాను ఈ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాండ్రు చనిపోయినాడు సావుకొచ్చినోళ్ళు ప్రాణవసంటి చుట్టము గాని ఆనాడు మన ఇంటికాడెవరు ఉండరే అమ్మా రానుమోని కన్న వల్ల వస్తారు కానీ ఆ చిన్నాడు ఎవరు ఉండరు దానం చేసినాడు ఎక్కడోళ్ళు అక్కడ అయ్యే వరకు రాజు సుందరగిరి మహారాజు లేనిల్లు ఆ తల్లి సుందరి దేవి లేనిల్లు భార్య భర్తలు లేనిల్లు బావురు అన్నట్టున్నదే అమ్మా అమ్మ నువ్వు ఏడబోతివి నాన్న నువ్వు ఏడబోతివని 2 బిడ్డలు కన్నీరు దిద్దండ్రు అందుకే అంటారవ్వా 10 మంది కొడుకులు ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోయినాడు ఏ కొడుకు గొల్లెత్తి ఏడవడు ఆ మూల కోలు ఈ మూల కోలు కూర్చొని 4 గీతలు గీస్తారు కానీ గొల్లెత్తి ఏ కొడుకు ఏడవడు అదే కడుపులో పుట్టిన బిడ్డలు ఉంటే అమ్మ నువ్వు ఏడబోతివి నాన్న నువ్వు ఏడబోతివని 7 ఆడలల్లో ఏడ్చుకుంటా వచ్చి అమ్మ అమ్మ అని ఏడిసేది బిడ్డలు నానా నాని పెంట మీద కదా కోడి పిల్ల ఎక్కి తవ్వుకొని గింజలు ఏరుకొని బుగ్గినట్టు ఒక్కొక్క మాట వల్లించుకుంటా ఏడిసేది బిడ్డలు అంటారే అట్లా ఏడుస్తాండ్రు తల్లిదండ్రి పేరు మీద 1 రోజు 2 రోజులు 3 రోజులు 3 వద్దుల పిట్టికి పెట్టిండ్రు 5 వద్దుల పక్షికి పెట్టిండ్రు 9వ నాడు చిన్న కర్మ 11వ రోజు నాడు పెద్ద కర్మ చేసిండ్రు 3 సార్లు పెట్టిండ్రు వద్ద సేరబియ్య వల్ల ఉల్లిగడ్డ బ్రాహ్మణుల పేరున దానం చేసిండ్రు ఎందుకొరకని అంటే కొడుకులు పుట్టేదే తల్లిదండ్రికి పున్నాగ నరకం నుండి తప్పించేటి వాడు పుత్రుడు అంటారు కన్న బిడ్డలు కూడా కొడుకుల కంటే ఎక్కువ పండుగ చేసిండ్రు తల్లిదండ్రి పేరు మీద 11 రోజుల తర్వాత అట్లా 1 రోజు 2 రోజులు ఒక్కొక్క రోజు నెల మాసకం దగ్గరికి వచ్చింది నెల నాడు నెల మాసకం చేసిండ్రు అల్లుడు క్షత్రియ మహారాజే అమ్మో అత్తగారింటికి వచ్చిన వాళ్ళు 2 రోజులు ఉంటాడు అత్తమ్మ వాళ్ళ ప్రాణం బాయ్ పురుడు కానీ వచ్చిండ్రు ఆ బామ్మర్రి పురుడు కానీ వచ్చిండు మాట వంటి 1 నెల గడిచిపోతుంది
పిల్లగాడు 3 నెలల పిల్లగానప్పుడు తల్లిదండ్రులు చచ్చిపోయిరి 4 నెలలు అవుతుంది ఇక వాళ్ళ ఇంటికి వాళ్ళు పోవద్దా అప్పుడు అనుకున్నాడు క్షత్రియ మహారాజు నా భార్య నెంబర్ పెట్టుకొని నా పట్నం నేను పోతాను అనుకోని భార్య ఉన్న బేటీ కాట రామరాజు అర్ణావతి మనం వచ్చి 4 నెలల పొద్దు అవుతుంది కురుడా వస్తే మనకు సావైంది మీ ఎవరొచ్చిపోయాను మీ ఐదొచ్చిపోయాను దానం చేసుకున్నాం ఓ ఊరు సర్పంచ్ ఓ ఊరు సుంకరోళ్ళు ఉన్నారు మరి ఇక్కడ ఉండే అర్హత లేదు ఇక మనం వెళ్ళిపోదాం 4 నెలల పొద్దు అవుతుంది నా ఊరు ఎట్లున్నదో నా పల్లె ఎట్లున్నదో ఎల్లు ఎల్లు చిన్నదానా ఎల్లు ఎల్లు చిన్నదానా మన ఇంటికి మనం వెళ్ళదామా ఎల్లు ఎల్లు చిన్నదానా పోదామని అంటున్నావు కానీ నా తమ్ముడు చిన్నోడు 4 నెలల పిల్లగాడు నా చెల్లె చిన్నది 7 ఏళ్ల చెల్లె వాళ్ళిద్దరు నడిచిపెట్టి పోతే ఏ బుద్ధి జ్ఞానం వాళ్ళకు రాలేదు నాదా వాళ్ళు నడిచిపెట్టి ఎట్లా పోదామయ్యా అందుకేమి పర్వాలేదు బామా నువ్వు బాధపడకు వాళ్ళని ఎవరు చేస్తారు మీ అవ్వయ్య వచ్చిపోయేటప్పుడు మన చేతిలో పెట్టింది కాబట్టి మీ తమ్ముని తీసుకొని మీ చెల్లెని తీసుకొని మన పట్నం వెళ్ళిపోదాము ఈ రాజ్యం చేసే సుంకరి మల్లయ్య చేతిలో పెట్టి రాజ్యం వేలుకుందామని చెప్పి మీ తమ్ముడు తీసుకొని చెల్లెని తీసుకొని మన ఇష్పాల నగరం వెళ్ళిపోదామమ్మా కాగితాలు పట్టుకొని సుంకరి మల్లయ్య పేటికి వచ్చిన కొడక ఈ రాజ్యం నీకు అప్పయ్యపుతాను దేశం నీకు అప్పయ్యపుతాను నా అత్తగా నా అక్కతోటి వెళ్ళిపోతానని చెప్పి అన్నాడు ఆ బిడ్డ కరణవ మాట్లాడింది బిడ్డ పొమ్మని చెప్పినాక అక్కతోటి ఏనాడు ఆ బిడ్డ కరణవ్వా మరి ఏనాడు ఆ తమ్ముని రక్త చెలరా తీసుకున్నారు వాళ్ళందరూ ఇక వెళ్ళిపోదామని చెప్పి ఏనాడు వెళ్ళిపోదామని చెప్పి ఆ రాజు ఈ క్షత్రియ మారవు తన భార్యను తీసుకొని మరదలు తీసుకొని బామ్మని తీసుకున్నాడమ్మా ఎట్లా పోతున్నారు భార్య భర్తలు తుమ్మదియాలో ఎల్లో ఎన్నెల్లో వాళ్ళు బయలు వెళ్ళినారు తుమ్మదియాలో సంతోషపడుకుంటా ఇక్కడ దగ్గర ఏనాడు ఇష్పాల నగరమైనా ఇళ్ళ బేటీకి తుమ్మదియాలో ఎలాగో వాళ్ళు వస్తా ఉన్నారు తుమ్మదియాలో వాళ్ళు వస్తా ఉన్నారే తుమ్మదియాలో ఇష్పాల నగరం వచ్చింది ఏ బామా తమ్ముడు బయలం ఇది చెల్ల బయలం ఇది కచ్చరికాడికి వెళ్ళిపోయి రాజ్యం వెళ్తా 4 నెలల పొద్దు అవుతుంది నా ప్రజలందరూ ఎట్లా ఉన్నారో నువ్వు రాజ్యం వెళ్తే మీ తమ్ముని చాదుకో చెల్లని చాదుకో నాదా క్షత్రియ మహారాజా ఓ అనాథ ప్రాణేశ్వర
ఈ కాన్ నుండి నా చెల్లె నా తమ్ముడు పెరిగి పెద్దోళ్ళు అయ్యేదాకా మనం లోకం దృష్టిలో భార్య భర్తం దేవుని దృష్టి లోపల అన్నయ్యల్ల దేవుండాలనే నాదో లోకం దృష్టికే భార్య భర్తలం గాని కలిసిమెలిసి మనం కాపురం చేస్తే నా కడుపులో కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన నా చెల్ల మీది ప్రేమ నా తమ్ముని మీది ప్రేమ పోతుందయ్యా అని భార్య భర్తలు బాసపూసలు వేసుకొని సచ్చిన కారణేమో భర్త రాజ్యం వెళ్తాడు 7 ఏళ్ల చెల్లెనేమో బడికి తోలుతాంది ఆ 4 నెలల పిల్లగాడు తమ్ముని పట్టుకొని ఆ తల్లి అటువంటి ఒక ఏనాడైనా గాని అరుణవాది పెద్ద అక్క అరుణవాది తమ్ముని దాడుకుంటున్నదే అమ్మా పచ్చిపాలు తల్లి వయ్యబడ్డనా పవరంగా తమ్ముని దాడబడ్డనా ఇంత పిల్లగాడు 4 నెలల పిల్లగాడు 4 8 నెలలు 8 4 ఏడాది బాలుడైతున్నాడు రక్తశీల రాదు 1 ఏడు పిల్లగాడు 2 ఏళ్ల పిల్లగాడు తమ పడుగులు వేస్తున్నాడు 3 ఏళ్ల పిల్లగాడై ముచ్చట పెడతాడు 4 ఏళ్ల పిల్లగాడు ఆడంగా పాడంగా 5 ఏళ్ల బాలుడైతాండే అమ్మా 5 ఏళ్ల పిల్లగాడు కావంగానే ఆ బిడ్డ లేదా చెల్లె కరుణవాది 7 ఏళ్ల చెల్లె 12 ఏళ్ల చెల్లె 12 ఏళ్ల చెల్లె కరుణవాది 5 ఏళ్ల తమ్ముడు రక్తశీల మారాదు చెల్లెతోనట్టుగా సోపతి వేసి అగో బడికి తోలుతున్నది కరుణవాది చదువు కళ్ళల్లో కూడా 2 పిల్లగాళ్ళు చూడు చదువు నేర్చుకుంటారు శాస్త్రాలు నేర్చుకుంటారు అమ్మమ్మ పిల్లగాడు మాత్రం అయినా ఆ పిల్ల కరణమ్మ బళ్ళల్లో చదువుకోయి కానీ ఇంటికాడ ఆడపిల్ల అరణమ్మ ఎదిగేటి తమ్ముని పిల్లను చూసి కూడా సంబరపడతాడు ఓయమ్మ ఇప్పటికప్పటికంటారమ్మా ఆడపిల్లలకు వయసు పెరిగితే వంక తీరుతుందట ఇంత కరణమ్మ పెరిగి పెద్దదైతే ఉంటే ఎదిగేది చెల్లెను చూసుకుంటా ఆ తల్లి అరణవయ్య ఏమనుకున్నది నా చెల్లె ఇంత ఏడు కత్తాంది నా చెల్లె పెరిగి పెద్దదైతుంది ఏడబోతనో ఎక్కడ పోతనుకున్నా భగవంతుడి మీద భారం వేసి తమ్ముడిని నా చెల్లెను ఆదుకుంటే ఓషమ్మ కాశమ్మ ఒరిసింది ఇంతెత్తు 12 నెలల చెల్లె అయింది నా చెల్లు నా భర్త సేవుల్లా ఈ మాట ఎత్తా ఏదన్నా గొప్పిటి పిల్లగాని చూసి పిపిరికడి తలమాలు చేసి ఓ ఇంటి దాన్ని చేస్తే వయ్యలేని పిల్లగాను సాలీరు పెంచిర్రు వీళ్ళకు లగ్గం చేసిన పేరు నా కత్తు నా భర్త కత్తదని తల్లి చూసినవా అరణవ్వా బంగారు భవనాల మీద ఉన్నప్పుడు రాజా రాజు ఎదరా రాజు క్షత్రియ మహారాజునమ్మ దేవదేవని దేశ పరిపాలన చేసిండు పొద్దైతే ఉంటే సవనేటి కత్రికాడ గనగనగన జయగంట కొట్టిండు మల్లారా ఎవరుండ లోగిళ్ళ వేడికి వాళ్ళు వెళ్ళిపోయి నా లోగిళ్ళ వేడి నేను వెళ్ళిపోతున్నాని రాజు లోగిళ్ళ బాట పట్టిండాటో రాజు విశ్వనగరమేలే రాజు క్షత్రియ మహారాజు దానా 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 ముకుంద
పిల్లలకి తలుపులు వేసి ఉన్నాయి తడిపే స్నానం చేస్తాను ఇంట్లో అగో గలమకాడికి వచ్చారు రాజు క్షత్రియ రాజు చూడు ఇది ఎటువేనంటావు అవులింగానా ఎటువేదంటావేమో పొల్ల నీ పిల్లవా ఎటువేదా నీ పిల్ల ఎటువేదా నీకెరక నాకేమెరకలే పోతే నాకేమెరక నీ పిల్లం గురించి ఎటువేయిందో మాకెట్ తెలుస్తుందో అని ఎట్లా మొహం మార్చి చూడు నీ పిల్లం గురించి నీకెరక మాకేమెరక నా పిల్లం కాసంటుందా ఎంత గుణమంతురాలు ఇప్పుడు అయితే నా కొరకు ఇట్లా నా భర్త అక్కడికి పోతాడు అని ఏం పోలిస్తాను గుడ్డు కొలుస్తాను కోడిగుడ్లే దుకాణంలో పట్టుకొచ్చి అన్నం మరి కోడిగుడ్డు అంటుంది కాదు గుడ్డు కోడిస్తానంటే కోడిగుడ్డ గుడ్లు సరే నా భార్యను పిలుస్తా బామా హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.